నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల లడ్డు అంటే కేవలం ప్రసాదమే కాదు, అది కొన్ని కోట్ల మంది యాత్రికుల మనోభావాలను అద్దం పట్టే ఒక నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసమే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం మే నెలలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగినట్టు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడడంతో పాటు నాణ్యమైన ముడి సరుకులు అంటే వేరుశనగ పిండి తయారీ చేయడానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేయడానికి కూడా టీటీడీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. యాత్రికుల మనోభావాలను కాపాడే విధంగానే లడ్డూలో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం, ఏర్పాట్లు కూడా చేశాం, ఆధునిక యంత్రాలను కూడా సిద్ధంగా ఉంచామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెబుతున్నారు. ఇదే సందర్భంలో ముడి సరుకుల తయారీ సిద్ధం చేసిన తర్వాత కఠినమైన నాణ్యత పరీక్షలు చేసిన తర్వాతే లడ్డూ ప్రసాదం తయారీకి పోర్టులోకి పంపిస్తున్నారు. అక్కడ కూడా వందలాది మంది పోర్టు కార్మికులు పరిశుభ్రత పాటించి నాణ్యమైన లడ్డూల తయారీకి అహర్హం శ్రమిస్తున్నారు. అంటే రోజుకు 4.08 లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం ఉన్న తిరుమలలో అదే సందర్భంలో రోజుకు 3.50 లక్షల లడ్డూలను యాత్రికులు కొనుగోలు చేస్తున్నారు. ఈ లడ్డూలు తయారీకి సంబంధించి ఒక నిరంతర ప్రక్రియ, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, అదే సందర్భంలో పరిశుభ్రతకు పెద్ద పీట వేసిన టీటీడీ లడ్డూల తయారీలో కీలకంగా అంతంత పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నమే ఈ వీడియో. ఎందుకంటే మే నెలలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల లడ్డూలు విక్రయాలు జరిగాయని టీటీడీ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ లడ్డూకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి అద్భుతమైన యంత్రాంగం ఉందో అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే లడ్డూ తయారీలో వాడే శనగపిండి నుంచి చివరికి భక్తులు చేరే లడ్డూ వరకు టీటీడీ అనుసరించే నాణ్యత ప్రమాణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. అసలు శనగపిండి ఎలా తయారవుతుంది, నిరంతరం జరిగే నాణ్యత పరీక్షలేంటి, ఈరోజు వీడియోలో మనం టీటీడీ పోర్టులో జరిగే అద్భుతమైన క్వాలిటీ కంట్రోల్ ప్రక్రియను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ ప్రాంతాల నుంచి టీటీడీకి అందే ముడి సరుకులను నాణ్యత పరీక్షల తర్వాత వాటిని పొడిగా చేసి ఆ తర్వాత నాణ్యత పరీక్షించి పోర్టులోకి పంపించడానికి జరిగే ప్రక్రియలో ఎంతటి కఠినమైన విధానం అమలు చేస్తున్నారనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు. మే నెలలో రికార్డు స్థాయిలో 1.2 కోట్ల లడ్డూల విక్రయం జరిగింది. రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూల తయారీ చేయడానికి సామర్థ్యం తిరుమలలో ఉంది. అదే సందర్భంలో నాణ్యమైన లడ్డూలు తయారీకి విశేష కృషి చేయడంలో టీటీడీ పోర్టు విభాగం కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి లడ్డూ తయారీకి ప్రధానమైనది శనగపిండి. దీనికోసం టీటీడీ అత్యుత్తమ రకమైన శనగలను సేకరిస్తుంది. అంటే ఈ టెండర్ల ద్వారా కొనుగోలు చేసి ఆ పప్పు దినుసులను తిరుమలకు తీసుకొచ్చిన తర్వాత నాణ్యతా పరీక్షలు చేయడానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలను కూడా సిద్ధం చేసింది. ఆ యంత్రాలను 3 నెలల కిందటే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ శనగలను టీటీడీ ఆధ్వర్యంలోనే శుభ్రం చేసి అత్యంత నాణ్యమైన పిండిగా మారుస్తారు. ఇందులో ఎటువంటి కల్తీ జరగకుండా ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తారు. అంతేకాకుండా కఠినమైన నాణ్యత పరీక్షలు, పోర్టు విభాగంలోకి ప్రవేశించే ప్రతి ముడి పదార్థం అంటే నెయ్యి, శనగపిండి, చక్కెర, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఇతర పదార్థాలన్నీ కఠినమైన పరీక్షలను పూర్తి చేసుకున్న తర్వాతే పోర్టులోకి పంపించడానికి అనుమతి లభిస్తుంది. దీనికంటే ముందు ప్రతి సరుకును టీటీడీకి చెందిన అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లో పరీక్షిస్తారు. పిండిలో తేమ శాతం ఎంత ఉండాలి, నెయ్యిలో కల్తీ ఉందా అనే విషయాలను శాస్త్రీయంగా తనిఖీ చేసిన తర్వాతే వాటిని పోర్టులోనికి అనుమతిస్తారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక విభాగం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ముడి సరుకులతో పాటు అన్ని డ్రై ఫ్రూట్స్ను కూడా పరీక్షించి అందులో ఏమాత్రం నాణ్యత లేకుండా తిరిగి పంపించడంలో అలక్ష్యం చేయకుండా టీటీడీ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ పరీక్షలు కేవలం ఒకసారి మాత్రమే కాదు, బ్యాచ్ల వారీగా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇదే సందర్భంలో పోర్టులో తయారు చేసిన లడ్డూలను ఆలయం వెలుపల ఉన్న కౌంటర్లలోకి పంపించడానికి వాహనాలను కూడా వినియోగించడం, అలాగే కార్మికులు నెత్తిపై ట్రైలు ఉంచుకొని తీసుకువెళ్ళడానికి కూడా ప్రత్యేక పద్ధతులు అవలంబించడమే కాకుండా నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ మొత్తం జరుగుతూ ఉంటుంది. లడ్డూలను పరిశుభ్రంగా, భద్రంగా కౌంటర్లకు తరలించడానికి
ప్రత్యేకమైన రవాణా వ్యవస్థను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ వాహనాలు ఎప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉండే విధంగా పర్యవేక్షిస్తున్నారు. తద్వారా లడ్డూలు పాడవకుండా లేదా బయట ధూళి సోకకుండా కౌంటర్లకు చేర్చడానికి టీటీడీ అధికారులతో పాటు సిబ్బంది కూడా నిరంతరం పర్యవేక్షణ చేయడం ద్వారా ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. తిరుమల లడ్డూకు సంబంధించి జిఐ ట్యాగ్ గుర్తింపు కూడా లభించింది. అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కూడా ఈ లడ్డూకు దక్కింది. ఈ నాణ్యత ప్రమాణాలను దక్కిన అంతర్జాతీయ గుర్తింపు దీనివల్ల ప్రసాదం యొక్క తయారీ విధానం, పదార్థాల నిష్పత్తి ఎప్పుడూ ఒకే విధంగా ఉండేలా పగడబందీగా చూస్తారు. దీనికి సంబంధించి టీటీడీ ఆగమ శాస్త్రం ప్రకారం లడ్డూల తయారీకి సంబంధించి ఓ దిట్టం తయారు చేసింది. దిట్టం అంటే లడ్డూల తయారీకి సంబంధించి ఒక లడ్డూకు తయారీకి లేదంటే 500 లడ్డూలకి తయారు చేయడానికి ఎన్ని రకాల పదార్థాలు ఏ ఏ నిష్పత్తిలో వాడాలనేది గతంలోనే టీటీడీ నిర్ధారించి ఆ మేరకు ఆ దినుసులను వాడుతున్నారు. చూశారు కదా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే లడ్డూ ప్రసాదం తయారీ చేయడానికి, ఆ తర్వాత యాత్రికులకు అందించడానికి టీటీడీ తీసుకుంటున్న చర్యలు ఇవి. అంటే ఈ నాణ్యతా ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో ప్రతి నెల టార్గెట్కు మించి, అంచనాలకు మించి లడ్డూల తయారీ చేయడంతో పాటు కొనుగోలు కూడా భారీ స్థాయిలో ఉంటుందని చెప్పడానికి మే నెలలో 1.21 కోట్ల లడ్డూలు విక్రయం జరగడమే తిరుమలకు ఉన్న ప్రత్యేకత, తిరుమల శ్రీవారికి సమర్పించే లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత కూడా. ఇది ఈనాటి అంశం. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్.